ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బార్కు మంచి స్పందన వస్తోంది. సమస్యలు విన్నవించేందుకు ఏపీ నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. గత వైసీపీ సర్కార్ చేసిన అన్యాయాలను, తప్పులను మంత్రి నారా లోకేష్కు బాధితులు తెలియజేస్తున్నారు. విశాఖ జిల్లా గాజువాక మండలం దువ్వాడలో 4 కోట్ల విలువైన 84 సెంట్ల భూమిని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అండతో వైసీపీ నేతలు కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలని డ్రైవర్ కాలనీకి చెందిన బాధితుడు మంత్రి లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. సమస్యను విన్న నారా లోకేష్ బాధితుడికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు కరెంటు బిల్లు సాకుతో గత ప్రభుత్వంలో వితంతు పెన్షన్లు తొలగించారు. తాడేపల్లి మండలం పోలకంపాడుకు చెందిన అనవాయమ్మ హైమావతికి కరెంటు బిల్లులు సాకుతో తొలగించిన వితంతు పెన్షన్లు పునరుద్ధరించాలని మంత్రి లోకేష్ను కోరారు. అలాగే విద్యుత్ షాక్తో 2 చేతులు కోల్పోయిన తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఎర్రబాలెంకు చెందిన తాటిపోయిన రవీంద్ర నారా లోకేష్ను కలిసి వేడుకున్నారు. వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తామంటూ బాధితులకు లోకేష్ హామీ ఇచ్చారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బార్కు మంచి స్పందన వస్తోంది. సమస్యలు విన్నవించేందుకు ఏపీ నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. గత వైసీపీ సర్కార్ చేసిన అన్యాయాలను, తప్పులను మంత్రి నారా లోకేష్కు బాధితులు తెలియజేస్తున్నారు. విశాఖ జిల్లా గాజువాక మండలం దువ్వాడలో 4 కోట్ల విలువైన 84 సెంట్ల భూమిని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అండతో వైసీపీ నేతలు కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలని డ్రైవర్ కాలనీకి చెందిన బాధితుడు మంత్రి లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. సమస్యను విన్న నారా లోకేష్ బాధితుడికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు కరెంటు బిల్లు సాకుతో గత ప్రభుత్వంలో వితంతు పెన్షన్ తొలగించారు. తాడేపల్లి మండలం పోలకంపాడుకు చెందిన అనవాయమ్మ హైమావతికి కరెంటు బిల్లుల సాకుతో తొలగించిన వితంతు పెన్షన్లు పునరుద్ధరించాలని మంత్రి లోకేష్ను కోరారు. అలాగే విద్యుత్ షాక్తో 2 చేతులు కోల్పోయిన తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఎర్రబాలెంకు చెందిన తాటిపోయిన రవీంద్ర నారా లోకేష్ను కలిసి వేడుకున్నారు. వెంటనే మీ సమస్యలను పరిష్కరిస్తామంటూ బాధితులకు లోకేష్ హామీ ఇచ్చారు.